హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీకి సంబంధించి మరొకసారి ఇప్పుడు తెరపైకి ఒక అంశం రావడం జరిగింది. సెక్యూరిటీలో లోపాలు మరొకసారి బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అంటే ఆఫీస్‌లోకి ఒక అగంతకుడు దూసుకెళ్ళిపోవడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి? ఏమన్నా ప్రాణహాని ఉందా? ఆయన్ని చంపేందుకు కుట్ర పన్నుతూ సుపారీ గ్యాంగ్ కూడా తీసుకున్నారంటూ కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఆయన చుట్టూ? మరి ఆయన సెక్యూరిటీ ఏం చేస్తుంది అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం సెక్యూరిటీ లోపాలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎప్పటి నుంచో కూడా తలెత్తుతూ ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఇప్పుడు కూడా ఒక అగంతకుడు అలా ఆఫీస్ లోకి దూసుకెళ్లిపోయాడని కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి చుట్టూ? మరి ఒక సుపారీ గ్యాంగ్ కూడా తీసుకుందని కొన్ని కథనాలు కూడా ప్రచారంలో ఉండడం మనం చూస్తాం. అంటే ఆయనకి ఏమైనా ప్రాణహాని ఉందా మేడం? అది నేను చెప్పలేను కానీ అండి, కానీ ఇది విడ్డూరంగా అయితే ఉంది. ఇప్పుడు ఒక ఆఫీస్ అంటే చాలా మంది ఉంటారు కదా, ఒక కొత్త వ్యక్తి లోపలికి వెళ్ళిపోతుంటే ఎలా వదిలేస్తారు? ఇప్పుడు అందుకే పెంటారావా ఎవరు ఆ సెక్యూరిటీ అతన్ని ఒక 4 రిజర్వ్ పోలీసుల్ని వెనక్కి పంపించేశారు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక ఫ్యాన్ అని చెప్పుకుంటే లోపలికి పంపించేశారు. మనకు తెలియదు అతని ఇంటెన్షన్ ఏంటో కూడా మనకు తెలియదు. సో అతని పేరు ఇప్పుడు మనకు గుర్తులేదు, కానీ అసలు అతను అలా వెళ్ళిపోతుంటే ఎలా ఊరుకున్నారు? ఇప్పుడు ఇది ఎందుకని ఇట్లా జరుగుతుంది? గతంలో కూడా దాడులు జరిగాయి. 2019 to 24 కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి. ఎందుకు? వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది. ఇప్పుడు ఇతని మీద దాడి చేసి ఏం చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కోపం ఉంటుంది ఎవరికైనా కదా? ఇప్పుడు ఆయన చెడు చేస్తే లేదు, ఇది లడ్డూ డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేశారా? ఎందుకంటే ఇప్పుడు లడ్డూకి సంబంధించి అంటే కల్తీ నెయ్యికి సంబంధించి సిట్టు చాలా దూకుడుగా ఉంది. సుప్రీంకోర్టు కూడా చాలా కరెక్ట్ గా వాళ్ళ ఏమంటారు తీర్పులు ఇస్తోంది. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి భయపడి వైసీపీ వాళ్ళు ఏమైనా చేశారా? లేదు, ఇది వైసీపీకి సంబంధం లేదు, ఎవరో ఫ్యాన్ ఊరికే అట్లా వచ్చి సరదాగా చేశాడా? సరదాగానే ఎందుకు చేస్తారు అర్థం కావట్లా మనకి. ఏ ఇంటెన్షన్ లేకుండా వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ భయపెట్టి ఏం చేస్తారు? లేదు, పవన్ కళ్యాణ్ ఏదైనా చేసి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఉండుంటే ఏమై ఉండేది అంటున్నారు. ఏమవుతుంది? ఏమీ కాదు నాకు తెలిసి. ఇప్పుడు ఆయనతోటి ఎవరికి గొడవలు ఉంటాయి? పవన్ కళ్యాణ్ ఏదైనా చెడు చేస్తే ఉండొచ్చు, లేదు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నచ్చని వాళ్ళు ఎవరైనా ఇట్లా చేశారు. ఈ మధ్యన ఆయన ఎక్కువ సనాతన ధర్మం అంటున్నారు, హిందుత్వ అంటున్నారు, బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అది నచ్చని వాళ్ళు ఎవరైనా ఇలా చేశారు. దీని మీద చాలా క్లారిటీ రావాలండి. అయినా అసలు మన ఆఫీసుల మీద దాడి చేయడం, వ్యక్తుల మీద దాడి చేయడం, ఇప్పుడు అలా అంటే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయలేదా అనొచ్చు. కానీ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి తల్లిని అన్నారు. ఒక చనిపోయిన వ్యక్తి గురించి నీచంగా మాట్లాడాడు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఆయన ఇంటి మీద దాడి చేశారు. మామూలుగా ఊరికే వెళ్ళి దాడి చేయలేదు. జోగి రమేష్ లాగా వెళ్ళి ఇంటి మీద దాడి చేయలేదుగా. ఏదో ఒక పోస్ట్ కోసమో లేకపోతే మరొక దానికోసమో ఒక పదవిని ఆశించేదా? అలా కాదు కదా. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చిన్నపిల్లాడిలా ఉన్నాడు. ఇతను ఫ్యానా లేకపోతే కోపంతో వచ్చాడా? అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు కోపం? ఇదంతా కూడా బయటికి రావాలి. దీని మీద పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించారా? ఇంకా స్పందించినట్టు లేదు. ఆయన కూడా స్పందించాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోటో లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతోటో వాళ్ళు కూడా ఇష్టానికి కమెంట్స్ చేయకూడదు, స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. అవి పవన్ కళ్యాణ్ నెగిటివ్ అవుతాయి. మీరు ఆవేశంతో మాట్లాడేదానికి ఆయన దానికి వకాలతా పుచ్చుకుని మిమ్మల్ని ఆయన మాట్లాడాల్సి వస్తుంది, వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. అందుకని పార్టీలో అయిన వాళ్ళు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నన్ను అడిగితే కదా. మరి ఏమైతుంది అనేది అర్థం కావట్లేదు, చూద్దాము. ఈ మధ్యన కొంతమంది పార్టీని వదిలేసి కూడా వెళ్ళిపోయారు. మరి వాళ్ళ వల్ల ఏం జరగదు. కాకపోతే ఏంటంటే సరదాగా అతను వచ్చి ఉండొచ్చు, అసలు సెక్యూరిటీ చెక్ చేయడానికి వచ్చాడా లేకపోతే అసలు సెక్యూరిటీ ఎలా ఉంటుంది చూద్దాము అనేది తెలుసుకోవటానికి వచ్చాడా? చాలా యాంగిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఏం తెలియదు మనకి. ఆ పిల్లాడిని విచారిస్తున్నారు, మరి విచారణలో ఏం వెల్లడవుతాయో వేచి చూడాలి. మేడం, ఆ మధ్య ఒక సెక్యూరిటీలో కూడా ఒక ఫ్యాన్ అభిమాని చేరాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. అవును, అటువంటి సందర్భం కూడా మనం చూసాం. అవును, అతను కూడా డ్రెస్ ఏదో వేసుకుని వచ్చేసాడు. అదే చెప్తున్నాను, అలాగా పవన్ కళ్యాణ్ కూడా ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు.
తీసుకోకుండా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ముందు అతను ఒక నిమిషం ఆలోచించాలి. ఉమ్, అది చాలా డేంజర్ కదా. ఉమ్, ఇప్పుడు ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది, ఇష్టం అనేది. ఉమ్, ఆ ఇష్టం అనేది మన ప్రాణాల మీదకి తీసుకురాకూడదు. ఓకే. అది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. మనం గతంలో కూడా ఎలక్షన్స్ కంటే ముందర కూడా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అప్పుడు బ్లేడ్లతో దాడి చేసే ప్రయత్నం అవునండి, చేశారని నిజంగానే చెప్పారు. బ్లేడ్ తో కోసారు. ఉమ్, ఆ బ్లేడ్ కి విషం పూస్తే అది కూడా మనం మాట్లాడాం. అవును. వెంటనే మనిషికి ఎంత ప్రాణహాని. ఉమ్, మీరు ఒక చాలా తీవ్రంగా ఉండే ఒక విషం పూసి ఆ బ్లేడ్ తోటి ఇలా కోసారనుకోండి, ఉమ్, మనిషి విదిన్ నో టైం ఇదైపోతారు. ఉమ్, విషం ఎక్కిపోతుంది కదా బాడీకి. అవును. చాలా డేంజర్. అందుకని దగ్గరికి రానివ్వకూడదు. ఓకే. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంత ఫ్యాన్ అయినా సరే దూరంగా ఉండే మాట్లాడాలి. ఉమ్, వాళ్ళు ఎవరు అనేది తరో చెకింగ్ అయ్యాక గానీ ఉమ్, వాళ్ళని దగ్గరికి తీసుకురాకూడదు, అంటే దగ్గరికి పిలవకూడదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.